నిన్న మమతా బెనర్జీ ముద్దుల అల్లుడు అభిషేక్ గుడ్లతో సన్మానం చేసి రాళ్లతో అభిషేకం చేశారు, చెప్పులు విసిరారు. నిన్న అభిషేక్ సౌత్ 24 పరగనాలోని రాజ్పూర్ సోనార్పూర్ మున్సిపాలిటీలోని ఒక చిన్న వీధిలో కార్లు వెళ్ళలేని సందులో బైక్స్ వేసుకొని సంజు కర్మకార్ అనే ఒక కార్యకర్త ఇంటికి వెళ్ళాడు. ఈ సంజు అనే వ్యక్తి ఎన్నికల సమయంలో రాజకీయ గొడవల్లో చనిపోతే అతని ఫ్యామిలీని పరామర్శించడానికి వెళ్ళాడు. ఎస్యూవీ కార్ నారో స్ట్రీట్స్లో అంటే చిన్న వీధిలో వెళ్ళలేదు కాబట్టే కార్ను బయట మెయిన్ రోడ్లో పార్క్ చేసి ఇంకొక కార్యకర్త బైక్ వెనక కూర్చొని వెళ్తున్నాడు. అప్పటికే వీధిలో ఉన్న ఆడవారు పెద్దవాళ్ళు బాక్సుల్లో గుడ్లు చెప్పులు రాళ్ళు పెట్టుకొని ఇతని కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. వన్స్ ఇతను స్పాట్కు వచ్చిన వెంటనే గుడ్లను కొట్టారు, చెప్పులను విసిరారు, దొంగ దొంగ అని అరిచారు. 15 ఏళ్ళు రాష్ట్రాన్ని పాలించాడు, ఒక్క రోడ్డు డ్రైనేజ్ కూడా కట్టలేదు, ఒక కారు వెళ్ళడానికి వెడుతున్న రోడ్ను కట్టలేదు అని చెప్పి ఉద్యోగాలు ఇవ్వలేదు అని చెప్పి విమర్శించారు. ఈ ఫొటోస్ అండ్ వీడియోస్లో ఇతనికి ఎలా మర్యాదలు చేశారు అనేది చూసుకోవచ్చు. ఇతని తల పగలగొడతారు అని చెప్పి సెక్యూరిటీ గార్డ్స్ అండ్ పోలీసులు క్రికెట్ హెల్మెట్ ఇచ్చారు. ఒక రాయి అయితే హెల్మెట్కు తగిలింది, కొంచెం సైడ్ అయింటే తల పగిలిపోయి ఉండేది. మమతా బెనర్జీ రంగంలో దిగి వెస్ట్ బెంగాల్లో లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు, వెస్ట్ బెంగాల్లో గూండాగిరి పెరిగిపోయింది అంటోంది. డైమండ్ హార్బర్ కాన్స్టిట్యుయెన్సీకు ఎంపీ అయిన హై ప్రొఫైల్ వ్యక్తిపైనే దాడి చేశారు కాబట్టి వెస్ట్ బెంగాల్ చేయి దాటిపోయింది అని చెప్పి టీఎంసీ కార్యకర్తలు, టీఎంసీ పార్టీ నేతలందరూ ఒక్కటై రంగంలో దిగి వెస్ట్ బెంగాల్ను అన్స్టేబుల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అభిషేక్ కోమాకు వెళ్ళిపోయిన పేషెంట్ లాగా గుడ్లు చెప్పులకే స్ట్రెచ్చర్ మీద పడుకొని తనను చంపేసినట్లు మీడియాలో రచ్చరచ్చ చేశాడు. తన కంటికి ఏదో ఆపరేషన్ అయిందంట, కళ్ళు కనిపించడం లేదంట, కావాలనే తనని కొట్టారు అని చెప్పి ఏవేవో ఆరోపణలు చేశారు. హాస్పిటల్కు వెళ్తే అక్కడి డాక్టర్స్ టించర్ వేసి పంపించేశారు. హాస్పిటల్లో అడ్మిట్ అయి సర్జరీ చేసేంతలో అక్కడేమీ కాలేదు అని చెప్పి డాక్టర్స్ ఇతన్ని వెనక్కి పంపేశారు. ఎన్నికలకు ముందు అభిషేక్ బెనర్జీ మే 4th గెలుస్తాం, జెండా నాటుతాం, డీజే కొడదాం, డ్యాన్స్ చేద్దామన్నాడు. ఒక అమ్మకు అబ్బకు పుట్టి ఉంటే అని చెప్పి వార్నింగ్ ఇచ్చాడు. దమ్ముంటే డైమండ్ హార్బర్ ఫాల్టా కాన్స్టిట్యుయెన్సీలో నన్ను ఓడించండి అని చెప్పి ఛాలెంజ్లు విసిరాడు. చెప్పులు గుడ్లతో కొట్టించుకుంటున్నాడు. ఇక్కడ బీజేపీ కార్యకర్తలు చేస్తున్న ఆరోపణ ప్రీ ప్లాన్డ్గానే అభిషేక్ వచ్చాడు, కావాలనే తన మనుషుల చేతనే కొట్టించుకున్నాడు, ఇదంతా డ్రామా అని చెప్పి బీజేపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. అంత పెద్ద గొడవలు అభిషేక్ క్రికెట్ హెల్మెట్ ఎవరిచ్చారు, హెల్మెట్ వేసుకున్న తర్వాతే తలపై రాళ్ళెందుకు విసిరారు, దెబ్బలు తగలకుండా ఇతన్ని ఎలా కొట్టారు, కావాలనే మీడియాకు అభిషేక్ బైట్స్ మీద బైట్స్ ఎందుకు ఇచ్చాడు, సేఫ్టీ లేదు అని తెలిసిన ఎందుకు బైక్లో ఎక్కాడు, బైక్లో వెళ్ళాడు అని చెప్పి కావాలనేది ఒక ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్ అని చెప్పి ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు. ఈ ట్వీట్ చూడండి, అభిషేక్ను ఎవరో లాక్కొని వెళ్ళారంట, కొంచెం ఏదైనా తేడా జరిగింటే చంపేసేవారంట, వెస్ట్ బెంగాల్లో లా అండ్ ఆర్డర్ లేదు అని చెప్పి పోలీసులకు క్రమశిక్షణ లేదు అని చెప్పి వెస్ట్ బెంగాల్లో సివిల్ వార్ రేకెత్తించడానికి ట్రై చేస్తున్నారు. కట్ చేస్తే నిన్న బంగ్లాదేశ్ నుండి ఇండియాలో చొరబడి ఢిల్లీ, ముంబై పెద్ద పెద్ద నగరాల్లో ఉగ్రదాడి చేయడానికి ప్రయత్నించిన 9 మందిని అరెస్ట్ చేశారు. అంటే కావాలనే బంగ్లాదేశ్ తరహాలో జెన్జీ లేదా స్టూడెంట్ ప్రొటెస్ట్ ను రేకెత్తించడానికి ట్రై చేస్తున్నారా? మమతా బెనర్జీ కావాలనే ఒక భయంకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తోందా? మమతా బెనర్జీ వచ్చేసి అభిషేక్ ఒంట్లో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయాయి, 24 hours ఆక్సిజన్ సపోర్ట్ ఇవ్వాలి, కళ్ళు కనిపించడం లేదు అని చెప్పి చెప్తోంది. అతనికి అక్యూట్ మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పి 9 ఆపరేషన్స్ చేయాలని చెప్పి ఏవేవో మాట్లాడుతోంది. ప్రజలతో గుడ్లు కొట్టించుకొని అక్యూట్ ప్రాబ్లం ఆక్సిజన్ ఇష్యూస్ ఉన్న వ్యక్తి ఇంత జరిగినా కూడా విక్టిమ్ ఫ్యామిలీను కలిశాడు, ఫేస్బుక్ లో లైవ్ కు వెళ్ళాడు. అంటే అక్యూట్ ఇష్యూస్ ఉన్న వ్యక్తి ఫేస్బుక్ లో లైవ్ ఎలా చేయగలడు? బెల్లా వ్యూ హాస్పిటల్ అభిషేక్ కు ట్రీట్మెంట్ ఇచ్చి తనకి ఏమీ కాలేదు, ఆక్సిజన్ లెవెల్స్ సరిగ్గా ఉన్నాయి, అబౌవ్ 90% ఉన్నాయి, బీపీ లెవెల్స్ అన్నీ సరిగ్గా ఉన్నాయని చెప్పి డిశ్చార్జ్ సమ్మరీలో రాసింది. ఆ తర్వాత మమతా బెనర్జీ అలా ఎలా డిశ్చార్జ్ సమ్మరీ ఇచ్చారు, అలా ఎలా తేల్చేశారు, అలా ఎలా అభిషేక్ ఏం కాలేదు అని చెప్పేశారు అని చెప్పి
డాక్టర్స్ మీద విరుచుకుపడింది. ఇక్కడ అభిషేక్ పై గుడ్లు కొట్టడం అనేది పెద్ద ఇష్యూ కాదు. అతిపెద్ద ఇష్యూ ఏంటో తెలుసా? కావాలనే వెస్ట్ బెంగాల్లో ఒక రకమైన సివిల్ వార్ ను క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. బంగ్లాదేశ్ లో ఉన్న జమాతే కార్యకర్తలు ఉగ్రవాదులను పంపి మరి భారత్ యొక్క పెద్ద పెద్ద నగరాల్లో ఈవెన్ కోల్కతాలో కూడా ఉగ్రదాడి చేసి వీళ్ళు ఒక నెరేటివ్ ను సెట్ చేస్తున్నారు. ఆ నెరేటివ్ ఏంటి అంటే మైనారిటీస్ పై దాడి చేస్తున్నారు, బంగ్లాదేశ్ కు గెంటేస్తున్నారు, ఇక్కడ ఉన్న అపోజిషన్ పార్టీ నాయకులపై దాడి చేస్తున్నారు, ఇక్కడ లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు, అమ్మాయిలకు రక్షణ లేదు అని చెప్పి సివిల్ వార్ లేదా ఒక రకమైన పెద్ద మూమెంట్ను తీసుకొచ్చి వెస్ట్ బెంగాల్లో కూకు ప్లాన్ చేయాలని చూస్తున్నారు. ఓటు చోరీ జరిగింది, 100 కాన్స్టిట్యున్సీస్లో ఓటు రిగ్గింగ్ జరిగిందని చెప్పి మమతా బెనర్జీ డే 1 నుండి ఎన్నో ఆరోపణలు చేస్తూ వస్తోంది. మమతా బెనర్జీ ఓడిపోయిన వెంటనే మార్కో రూబియోను డీప్ స్టేట్ కోల్కతాకు పంపి 4 డే విజిట్ కోసం ఇతను ఇండియాకు వచ్చాడు. క్వాడ్ మీటింగ్ లో హాజరు కావాల్సిన వ్యక్తి అన్నీ వదిలేసి కోల్కతాలో ఉన్న మదర్ టెరీసా ఆశ్రమానికి వెళ్ళాడు. మమతా బెనర్జీని కలుస్తా అని చెప్పి మారాం చేశారు. కావాలనే డీప్ స్టేట్ మమతా బెనర్జీను బఫర్ లాగా వాడుతోందా? వెస్ట్ బెంగాల్లో లెవరేజ్ కోసం ఏమైనా ట్రై చేస్తున్నారా? అంటే అపోజిషన్లో ఓడిపోయిన తర్వాత ఎవరైనా ఒక 6 months రూలింగ్ ప్రభుత్వానికి ఛాన్స్ ఇస్తారు. ఎలాగైతే తమిళనాడులో ఎంకే స్టాలిన్ గారు నేను ప్రభుత్వాన్ని 6 months వరకు డిస్టర్బ్ చేయను అని చెప్పి లెట్ దెమ్ రూల్ ద స్టేట్ అని చెప్పి కొంచెం టైం ఇచ్చారు. మమతా బెనర్జీ సువేందు అధికారికు 6 months అట్లీస్ట్ 1 year కూడా టైం ఇవ్వడం లేదు. ఇతను గెలిచిన వెంటనే ఏదో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తోంది. 9 మంది బంగ్లాదేశీ ఉగ్రవాదులను రీసెంట్గా పట్టుకున్నారు. భారత్ యొక్క పెద్ద పెద్ద నగరాల్లో ఉగ్రదాడి చేయడానికి ప్లానింగ్ జరుగుతోంది. మార్కో రూబియో అయితే మదర్ టెరిసా మిషనరీకు FCRA లైసెన్స్ను ఎక్స్టెండ్ చేయమని సైలెంట్గా దౌత్యపరంగా ఒత్తిడి పెడుతున్నాడు. అంటే NGOల ద్వారా మమతా బెనర్జీకి ఫండింగ్ చేస్తున్నారా? అభిషేక్ బెనర్జీ దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు. ఇతని యొక్క Z+ సెక్యూరిటీను కట్ చేశారు. ఇతను చేసే కెటిల్ స్మగ్లింగ్ను ఆపేశారు. ఇతను చేసే శాండ్ అండ్ కోల్ స్మగ్లింగ్ను ఆపేశారు. మమతా బెనర్జీ అండ్ గ్యాంగ్ దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు కాబట్టే విక్టిమ్హుడ్ను ప్రదర్శిస్తోంది. ఇలాగే 1990s కూడా మమతా బెనర్జీ కావాలనే కార్యకర్తల ద్వారానే అటాక్ చేయించుకొని తనపై దాడి జరిగిందని చెప్పి ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత PV నరసింహారావు గారి క్యాబినెట్లో మంత్రిగా చేరింది. ఆ తర్వాత ఈవిడ్ని చూసుకోండి 2011 నుండి సీఎంగా వరుసగా 15 సార్లు గెలిచింది. 34 ఏళ్ళు పాలించిన కమ్యూనిస్టు పార్టీ నాయకుల్ని ఓడించింది మమతా బెనర్జీ. మళ్ళీ కమ్యూనిస్టు పార్టీ నాయకులు గెలవకుండా చూసుకుంది. ఓడిపోయి ఇంకా వారం నెల రోజులు కూడా కాలేదు, అప్పుడే స్టార్ట్ చేసేసింది. లా అండ్ ఆర్డర్ లేదంట, అపోజిషన్ పార్టీ నాయకులపై దాడి చేస్తున్నారంట, బంగ్లాదేశ్లో ఉన్న మైనారిటీస్ను గెంటేస్తున్నారంట, ఓటర్ ఐడీలు లాక్కుంటున్నారంట, ఆధార్ కార్డులు డిలీట్ చేస్తున్నారంట. అంటే నోటికి ఎంత వస్తే అంత అనమాట. అభిషేక్ బెనర్జీకు 7 ఆపరేషన్స్ చేయాలంట. ఫ్యామిలీ డాక్టర్ను అపాయింట్ చేసి ఏవేవో మాట్లాడుతోంది. అక్కడ అభిషేక్ బెనర్జీ ముఖం చూస్తే గుడ్లు ఆ గలీజ్ తప్పితే రాళ్ళు కూడా ఇతనికి తగలలేదు. కరెక్ట్ టైంలో హెల్మెట్ ఇచ్చారు. మర్యాద డెఫినెట్గా పోయింది. అక్కడి ప్రజలు ఏమంటున్నారు అంటే ఇన్ని రోజులు 15 ఏళ్ళు సౌత్ 24 పరగన ముఖ్యంగా డైమండ్ హార్బర్ కాన్స్టిట్యుయెన్సీకు ఎంపీ ఎమ్మెల్యేగా ఉన్నావు, మమతా బెనర్జీకు రైట్ హ్యాండ్ మ్యాన్ లాగా ఉన్నావు. ఇండైరెక్ట్లీ అభిషేక్ బెనర్జీనే ఇన్ని రోజులు పాలించాడు. ఒక రోడ్డు కట్టలేదు, డ్రైనేజ్ క్లీన్ చేయలేదు, ప్రభుత్వ ఉద్యోగాలు కాదు కదా ప్రైవేట్ ఉద్యోగాలు కూడా రాలేదు. మమతా బెనర్జీ SEZ జోన్స్ ను క్యాన్సిల్ చేసింది. బంగ్లాదేశ్ నుండి దాదాపు 90 లేదా 1,50,00,000 మందిని ఇక్కడికి పిలిపించుకొని లక్ష్మీ బండార్ స్కీమ్స్ ఇచ్చేసి ఉచిత పథకాలు ఇచ్చి ఆ తర్వాత ఆన్లైన్ లోనే ఓటర్ ఐడి ఆధార్ కార్డును ఇష్యూ చేసి వీళ్ళ ద్వారా ఓట్లు వేయించుకుంది. మీకు లక్ష్మీ బండార్ స్కీమ్ ఇవ్వాలి అంటే, మీరు ఆధార్ కార్డు ద్వారా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి అంటే, ఎక్కడైనా ఉద్యోగాలు చేయాలి అంటే బదులుగా మాకు ఓటు వేయండి అని చెప్పి బంగ్లాదేశ్ లో ఉన్న నిరుద్యోగులను, బంగ్లాదేశ్ లో హత్యలు చేసిన వారిని, బంగ్లాదేశ్ యొక్క ఉగ్రవాదులను, బంగ్లాదేశ్ లో జైలు నుండి పారిపోయిన వాళ్ళందరూ మియాన్మార్ లో రఖైన్ స్టేట్ ఉంటుంది. అక్కడ బౌద్ధ మతాన్ని పాలించే ఒక జుంటా ఉంటారు, మిలిటరీ జుంటా కైండ్ ఆఫ్ ఒక మిలిటెంట్ గ్రూప్ ఉంటుంది. ఈ రఖైన్ స్టేట్ మిలిటెంట్ గ్రూప్ మా యొక్క రాజ్యంలో రోహింగ్యాలు వద్దు అని చెప్పి బంగ్లాదేశ్ కు గెంటేస్తే షేక్ హసీనా వాళ్లకు ఆశ్రయం ఇవ్వకపోగా మమతా బెనర్జీ 2015లోనే
రోహింగ్యాలకు ఆశ్రయం ఇచ్చింది. 2024లో షేక్ హసీనాపై తిరుగుబాటు చేస్తే రెఫ్యూజీ క్రైసిస్ జరిగినప్పుడు అక్కడి ప్రజలకు నేను ఆశ్రయం ఇస్తా అని చెప్పి ముందుకొచ్చింది మమతా బెనర్జీ. కొత్త ప్రభుత్వం స్థాపించి నెల రోజులు కూడా కాలేదు, అప్పుడే లా అండ్ ఆర్డర్ లేదంట, అమ్మాయిలకు రక్షణ లేదంట, అపోజిషన్ పార్టీ నాయకుల్ని కొడుతున్నారంట, ఓడిపోయాను అని చెప్పి యాక్సెప్ట్ చేయలేకపోతోంది. ఇంకా సీఎం లాగానే బిహేవ్ చేస్తోంది. డీప్ స్టేట్ను రెచ్చగొట్టి మార్కో రూబియోను రప్పించుకుంది. ఈవిడను జాగ్రత్తగా ఒక హిట్ లిస్ట్లో పెట్టాలి. ఈవిడను ఇన్వెస్టిగేట్ చేస్తే ఎన్నో విషయాలు బయటపడతాయి. ఈవిడ విక్టిమ్హుడ్ను ప్రదర్శిస్తోంది. ఈవిడ యొక్క కార్యకర్తలు బంగ్లాదేశ్లో ఉన్నారు. యాక్చువల్లీ ఈవిడ కూడా బంగ్లాదేశీనే. ఈవిడ ఇండియన్ కాదు, ఈవిడ ఇండియాలో పుట్టలేదు, బంగ్లాదేశ్ నుండి వలస వచ్చిన బ్యాచ్ ఈవిడ. ఈవిడను ఇలాగే వదిలేస్తే డెఫినెట్గా మీరు 2024 ఆగస్టులో ఎలాగైతే బంగ్లాదేశ్లో ప్రొటెస్ట్ చూశారో అట్లాంటి ప్రొటెస్ట్ని ఈవిడ రేకెత్తించగలదు. ఈవిడకు ఒక బిరుదు ఉంది. ఆ బిరుదు ఏంటి అంటే ఈవిడ ఒక స్ట్రీట్ ఫైటర్ అనమాట. 1990sలో ఈవిడ ఫ్రమ్ నోవేర్ ఎలా సీఎం అయింది అంటే కమ్యూనిస్ట్ పార్టీ నేతలకు వ్యతిరేకంగా స్ట్రీట్ ఫైట్ చేసింది. కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు యాక్చువల్లీ క్యాపిటలిజంను ఎంకరేజ్ చేయరు. అటువంటి వాళ్ళు కోల్కతాలో సోనార్పూర్, నార్త్ 24 పరగనాలో SEZ జోన్లు, కోకోకోలా వంటి కంపెనీస్ను ఆహ్వానించారు. SEZ జోన్ కోసం అగ్రికల్చర్ ల్యాండ్ ఇవ్వాలి. ఈ కేటాయింపు ప్రొసీజర్లో మధ్యలో తీరి అగ్రికల్చర్ ల్యాండ్స్ను అలా ఎలా ఇచ్చేస్తారు, ఫార్మర్స్ను అలా ఎలా మోసం చేస్తారు అని చెప్పి ప్రొటెస్ట్ చేసిన వ్యక్తి విడ. అన్నిటికీ అడ్డుపడ్డాం అనమాట. అమెరికన్ కంపెనీ వెస్ట్ బెంగాల్లో వస్తోంది అంటే అడ్డుపడ్డాం. ఒక ఇండస్ట్రీ వచ్చేసింది, వేస్ట్ను రివర్స్లో వేస్తున్నారు అంటే అడ్డుపడ్డాం. కెమికల్ ఇండస్ట్రీస్ వచ్చేసాయి, ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్ వచ్చేసాయి, గాలిని, నీటిని, ప్రజల్ని కలుషితం చేసేస్తాయి. ఇండస్ట్రీస్ అన్నిటినీ గెంటేయాలి అని చెప్పి ఈవిడ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ లిబరల్ భావాజాలం ఉన్న వ్యక్తి విడ. 1947లో వెస్ట్ బెంగాల్ 3rd పొజిషన్లో ఉండేది, ఆర్థికంగా 2nd or 3rd పొజిషన్లో ఉండేది. ఇప్పుడు 24th పొజిషన్లో ఉంది. దీనికి కారణం వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులే. బట్ సెకండ్ మెయిన్ రీజన్ మమతా బెనర్జీ. ఇప్పుడు నెక్స్ట్ అభిషేక్ బెనర్జీకు సీఎం అయ్యే పాత్ను ఈవిడ రెడీ చేస్తోంది. ఒక అపోజిషన్ నాయకుడిని కొట్టారు, గుడ్లతో కొట్టారు అని చెప్పి ప్రజల్లో ఒక సింపతిని క్రియేట్ చేయడం అన్నమాట. ఆ తర్వాత ఏంటి, చిన్న చిన్న దానికి పెద్దగా ఇష్యూ చేయడం, డెవలప్మెంట్ లేదు అని చెప్తారు, మైనారిటీస్ను అణిచివేస్తారు అని చెప్తారు. ఆ తర్వాత జెన్జీ లేదా ఈ ముర్షిదాబాద్ మాల్దాలో ఉన్న బంగ్లాదేశీ ఉగ్రవాదుల్ని పోగు చేసుకొని ఈవిడ ప్రొటెస్ట్ చేస్తుంది. కావాలంటే రాసి పెట్టుకోండి. ఇంకొక 3-4 మంత్స్లో లేదా 1 year తర్వాత కూడా బంగ్లాదేశ్ తరహాలో ప్రొటెస్ట్ వెస్ట్ బెంగాల్లో జరగనుంది. స్టూడెంట్స్ ప్లకార్డులు పట్టుకొని మీడియాతో బైట్స్ మాత్రమే ఇస్తూ ఉంటారు. వెస్ట్ బెంగాల్ పోలీసులను కొట్టేది ఎవరో తెలుసా? బంగ్లాదేశ్ నుండి చొరబడిన ఉగ్రవాదులే కొడతారు. స్టూడెంట్స్ లాగా బ్యాగ్ వేసుకుంటారు, స్టూడెంట్స్ లాగా నీట్గా షేవ్ లేదా బియర్డ్ పెట్టుకుంటారు. ఆగస్ట్ 2024లో నహీద్ ఇస్లాం యొక్క స్టూడెంట్ ప్రొటెస్ట్ లో స్టూడెంట్స్ ఎవరిని కొట్టలేదు, స్టూడెంట్స్ పోలీసులపై దాడి చేయలేదు. ఆ దాడులు చేసింది ఎవరయ్యా అంటే జమాతే ఇస్లామీ ఉగ్రవాదులు, జమాతే ఇస్లామీ కార్యకర్తలు, స్టూడెంట్స్ ముసుగులు షేక్ హసీనా యొక్క పోలీసులను కొట్టారు. పోలీసులు కంట్రోల్ చేయడానికి వెళ్ళి కొంతమంది స్టూడెంట్స్ను తొక్కిసలాట్లో స్టూడెంట్స్ కూడా చనిపోయారు. స్టూడెంట్స్ పై దాడి జరిగిందని చెప్పి స్టూడెంట్స్ను అణిచివేశారు అని చెప్పి అసెంబ్లీకి వెళ్ళారు, పార్లమెంట్కి వెళ్ళారు, షేక్ హసీనా ఇంటికి వెళ్ళారు. షేక్ హసీనా బట్టలు, జాకెట్లు అన్నీ బయటికి తీశారు. ఆర్మీ కూడా చేతులు ఎత్తేసింది. షేక్ హసీనా ఏమీ చేయక, అంటే ఎవరి సపోర్ట్ లేక ఇండియాకు పారిపోయింది. ఇండియాలో ఇదే మోడస్ ఆపరండైను ఫాలో అవుతున్నారు. మీరు కావాలంటే ప్యాటర్న్ చూసుకోండి. విక్టిమ్హుడ్, అన్రెస్ట్, వెస్ట్ బెంగాల్ను అన్స్టేబుల్ చేయడం, వెస్ట్ బెంగాల్లో డెవలప్మెంట్ రాకుండా చేయడం. ఏదైనా ఒక చిన్న ఇష్యూ జరిగిందా స్టూడెంట్స్ను రెచ్చగొట్టు. ఆ తర్వాత బంగ్లాదేశ్లో ఉన్న జమాతే కార్యకర్తలు ఆల్రెడీ ఆల్ అవుట్ వెళ్ళిపోతాం, సువేందు అధికారిని చంపేస్తాం, వెస్ట్ బెంగాల్లో జిహాద్ గజ్వాయ్ హింద్ చేస్తామని చెప్పి ఆల్రెడీ ప్రకటించేశారు. సో వాళ్ళను ఎలాగోలా ఇక్కడికి రప్పించుకొని ఈవిడ ఏదో పెద్ద పెంట చేసేలా ఉంది. సో దీని గురించిన మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటాయి. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.